హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఏపీ ప్రజలకు సంబంధించి సర్కార్ భారీ శుభవార్తనైతే విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా సామాన్యులకు చంద్రన్న వరం అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఏపీ ప్రజలకు సర్కార్ భారీ శుభవార్త. నిత్యావసర వస్తువుల ధరలపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు సామాన్యులకు వరుసగా భారీ శుభవార్తలైతే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. బాగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది ఏపీ సర్కార్. కందిపప్పు, బియ్యం, స్టీమ్డ్ బియ్యం రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక నిర్ణయం అయితే చేశారు. మార్కెట్లో కందిపప్పు కిలో 160గా ఉండగా 10 రూపాయలు తగ్గించారు. దీంతో కందిపప్పు ధర ప్రస్తుతం 150కి చేరింది. కిలో బియ్యం ధర 48 ఉండగా దాన్ని 47కు కుదించారు. తగ్గించిన ధరలతో ఈ వస్తువులను రైతు బజార్లలో కొనుక్కోవచ్చని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. తగ్గించిన ధరలతో చేయబోతున్న ఈ విక్రయాలు సామాన్యులకు మేలు కల్పిస్తాయని అయితే చెప్పడం అనేది జరిగింది. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం నిత్యావసర సరుకులు ధరలు తగ్గించడం ఇది రెండోసారి. బహిరంగ మార్కెట్లో 180 రూపాయలు ఉన్న కందిపప్పు ధరను ఈ నెల 11 నుంచి అంటే ఏదైతే ఆగస్టు నెలకి రైతు బజార్లలో 160కి, అలాగే స్టీమ్డ్ రైస్ కేజీ 55 రూపాయలు 85 పైసల నుంచి 49 రూపాయలకైతే మనకి అందబోతున్నట్లుగా, ముడి బియ్యం కేజీ చూసినట్లయితే 52 రూపాయల 40 నుంచి 48 రూపాయలకి తగ్గించారు. తాజాగా మరోసారి తగ్గిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకి రిలీజ్ చేశారు. అలాగే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అర్హులైన వారందరికీ నేటి నుంచి పెన్షన్ అయితే అందిస్తోంది. టీడీపీ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ప్రారంభించబోతున్నారు. ఆగస్టు 1వ తేదీన తెల్లవారుజామున 6 గంటలకే పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వివరించారు. చూసారుగా మనకి ఆగస్టుకి సంబంధించి 1వ తేదీన అలాగే తెల్లవారుజామున 6 గంటలకే పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని సచివాలయ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లుగా వివరించారు. అంతేకాకుండా ఏదైతే నిత్యావసర వస్తువులకి సంబంధించి బియ్యం, అలాగే కందిపప్పు ధరలనైతే, అలాగే స్టీమ్డ్ బియ్యానికి సంబంధించి ధరలనైతే తగ్గించి విక్రయిస్తున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మరెలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అటువంటి మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే అప్డేట్స్ మీరు మీ మొబైల్లో పొంది ఇక చూసే అవకాశం కలుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.